నా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే రీకరెక్షన్ పేపర్ 3000 అంటన్నా. 3000 ఇగో ఇప్పుడు తమ్ముడు పాయింట్ చెప్పిండు. ఎగ్జామ్లలో ఫెయిల్ అయితే ఎగ్జామ్లో మనం ఫెయిల్ కాము, కావాలని మార్కులు తక్కువ వేస్తారు. అవునా కదా? కావాలని మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేస్తారు, రీకౌంటింగ్ ఎర్రర్ పెడతారు. ఎందుకు? మనం పైసలు కడితే మళ్ళీ రీకౌంటింగ్ చేసేసి పాస్ అయినామని చెప్తారు. ఈ పైసల గురించి అవుతున్న స్కాములు తప్ప ఈ ఏం లేదు ఇడ. కాబట్టి దీనికి సొల్యూషన్ ఇంకో అజెండా పాయింట్ మాది ఏంటంటే, ఏమబ్బా ఇగో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కరెక్షన్ చేసేట దగ్గర ఫోన్లు ఉండవా, స్కానర్ యాప్లు ఉండవా? వానికి వెబ్సైట్ ఇచ్చేసి అరే బాబు కరెక్షన్ చేయగానే నువ్వు మార్కులు ఎన్ని ఉన్నాయో పేపర్లు స్కాన్ చేసేసి మొత్తం డిజిటైజ్ చేసి పడేస్తే నీకు ఫెయిల్ అయినవో లేదో నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వేం మాట్లాడవు కదా. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా లేదా? ఒకప్పుడు అంటే లేకుండే, పేపర్లు తీసుకున్నాడు ఇచ్చుడు తీసుకున్నాడు కష్టం ఉంటుండే. ఇప్పుడు కరెక్షన్ చేసినాక ఫోటోలు కొట్టి అప్లోడ్ చేయడానికి ఎంతసేపు అబ్బా, అవునా కదా? అందుకే మా ఇంకో డిమాండ్ ఏంది అని అంటే, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లా ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ చూసుకునే హక్కు ఉంది. ఆ హక్కు కూడా ఎట్లనంటే, ఇప్పుడు వాడు డిజిటైజ్ చేసి పడేస్తే ఒక వెబ్సైట్లో నీ రిజల్ట్తో పాటు ఇగో ఈ సబ్జెక్ట్ పేపర్లు స్కాన్ చేసి పెట్టేస్తే నీకు ఈజీగా నువ్వు రాసిన అరే నేను తప్పు రాసినారా అందుకే నాకు మార్కులు రాలేవని నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆడ నీకేం స్కామ్ జరగలేదు, ఇట్లాంటి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, రీ ఎగ్జామ్ ఫీజులు దొంగతనంగా వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉండదు. ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ గురించి మనం ఫైట్ చేయాలి, అవునా కాదా? సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది.